న్యూబోర్న్ బేబీస్కి నలుగు పెట్టడం సేఫేనా? జనరల్గా ఈ నలుగు ఎందుకు పెడుతూ ఉంటారు? బేబీ హెయిర్ ఊడాలని చెప్పి, గ్రోత్ తక్కువ ఉండాలని, అండ్ బేబీ స్కిన్ మీద మడ్డది పోయి బేబీ కాంప్లెక్షన్ ఫెయిర్ అవ్వాలని చెప్పి. ఫస్ట్ కన్సర్న్కి వస్తే బేబీ స్కిన్ మీద ఉండే హెయిర్ డెలికేట్ హెయిర్ లానిగో అంటాము. అండ్ ఇది మీరు నలుగు పెట్టినా పెట్టకపోయినా ఫ్యూ వీక్స్ టు ఫ్యూ మంత్స్లో దానికి అదే ఊడిపోతుంది. సెకండ్, కాంప్లెక్షన్ విషయానికి వస్తే బేబీ స్కిన్ కలర్ జెనెటికలీ డిటర్మైన్, మనం ముందు అనుకున్నట్టే. సో ఎలాంటి ప్రొడక్ట్స్తో బేబీ కలర్ అనేది అంత ఎఫెక్ట్ ఏమి ఉండదు. మరి దీనివల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఏమన్నా ఉన్నాయా? నలుగు హానే అని చెప్తున్నారు పిడియాట్రిషియన్స్. సో ఏ పిడియాట్రిషియన్ కూడా నలుగు పెట్టమని రికమెండ్ చేయరు. జనరల్గా ఈ సున్నిపిండి, శనగపిండి, పెసరపిండి, పసుపు ఇలాంటివి వాడుతూ ఉంటాం కదా. ఇవేంటంటే హార్ష్గా స్క్రబ్ చేయడం వల్ల బేబీ స్కిన్ చాలా డెలికేట్గా ఉంటుంది కదా. సో బేబీ స్కిన్ ఇరిటేషన్ అయ్యి ర్యాషెస్ అవి వచ్చే అవకాశం ఉంటుంది, ఎలర్జీస్ అవి వస్తాయి. అండ్ ఇంకా ఈ నూనెతో పాటు ఈ పిండి అవి మిక్స్ అవ్వడం వల్ల బేబీ పోర్స్ అవి క్లాగ్ అయిపోయి నియోనాటల్ యాక్నే అండ్ ర్యాషెస్ అవి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈ శనగపిండి వాటిలో కూడా డ్రైయింగ్ ఎఫెక్ట్ ఎక్కువ ఉంటుంది, స్కిన్ బాగా డ్రై అయిపోయి ఇన్ఫెక్షన్స్కి దారితీయచ్చు. అండ్ ఈ స్క్రబ్ చేయడం వల్ల బేబీ డెలికేట్ స్కిన్లో మైక్రో టేర్స్ అవి అవ్వే అవకాశం ఉంటుంది. సో నలుగు రికమెండెడ్ కాదు. మీరు జెంటిల్ క్లెన్జర్తో, ఫ్రాగ్రెన్స్ ఫ్రీ, pH బ్యాలెన్స్డ్ క్లెన్జర్తో వాష్ చేస్తే చాలు బేబీని.